ప్రజారోగ్యానికి దిక్కెవరు? ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ దవాఖానాలపైన ప్రజలకి నమ్మకాన్ని విశ్వాసాన్ని చాలా గొప్పగా పాదుగొల్పింది నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వ దవాఖానాలకు పోవాలి అంటే జనం భయపడుతున్నటువంటి పరిస్థితి. సో గతంలో ఎక్కువగా కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు జరిగేవి, కానీ ఆ కాన్పులు కూడా ఇవాళ మళ్ళీ ప్రైవేట్ ఆసుపత్రులకే వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రజలకి సర్కారు వైద్యం పట్ల విశ్వాసాన్ని తీసేసింది, తొలగించేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ విమర్శలు వస్తున్నాయి. సో ఇంత జరుగుతున్నా కూడా అక్కడ మందులు అందుబాటులో లేకున్నా, సిబ్బంది అందుబాటులో లేకున్నా, ఇట్లా బస్తీ దవాఖానాలు సరిగ్గా నిర్వహణ లేకపోయినా, పల్లె దవాఖానాల నిర్వహణ సరిగ్గా లేకపోయినా కూడా ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తోంది. దానిపైన సరిగ్గా పర్యవేక్షణ లేదు. అసలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నట్ట లేనట్ట, ఉండి ఏం చేస్తున్నట్టు కనీసం ఒక సమీక్ష కూడా ఎందుకు జరగట్లేదు, వైద్య ఆరోగ్యాన్ని ఎందుకు బలోపేతం చేయట్లేరు అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. రైట్ కిరణ్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మొత్తం సిటీ హైదరాబాద్ చుట్టూ 4 టిమ్స్ ఆసుపత్రులు ఆనాడు కరోనా పరిస్థితిని ఎదుర్కోవడం కోసం, అంటే గతం మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి ఏమన్నా భయంకరమైనటువంటి వ్యాధులు అవన్నీ కూడా రాకుండా వస్తే వాటిని ధీటుగా ఎదుర్కోవడం కోసం నాటి ప్రభుత్వం స్టార్ట్ చేసింది. కానీ నిజంగా మళ్ళీ ఇప్పుడు అటువంటి కనుక ఏమైనా, ఎందుకంటే మనం రకరకాలుగా వింటున్నాం, రకరకాల వైరస్ పేర్లు వింటున్నాం, రకరకాలుగా వ్యాధులు వింటున్నాం, ఇటువంటి కనుక అటాక్ చేస్తే ప్రభుత్వం ప్రస్తుతం చేతులు ఎత్తేసే పరిస్థితేనా, ఇంకా ఆల్టర్నేటివ్స్ అయితే ఏం కనిపించని పరిస్థితుల్లో? ఖచ్చితంగా ఒకవేళ గనక కరోనా లాంటి విపత్కరమైనటువంటి పరిస్థితి కనుక మరొకసారి ఎదురైతే ప్రభుత్వం ఇప్పటికే ఆసుపత్రులు ఏమాత్రం కూడా కనీస సౌకర్యాలు కల్పించట్లేదు, వైద్యుల కొరత ఉంది, అంతేకాకుండా మందుల కొరత అయితే విపరీతంగా కనిపిస్తూ ఉంది. ఏదైనా గనక విపత్కరమైనటువంటి పరిస్థితి మరొకసారి ఎదురైతే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వైఫల్యం చెందిందనే చెప్పవచ్చు. రాష్ట్ర ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున ఎంత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. ఈ 3 ఆసుపత్రుల నిర్మాణాలే పూర్తి స్థాయిలో కావటం లేదు. అటు ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించి ఒక విషయం చెప్పాలంటే, గత ప్రభుత్వం ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలి, చాలా వరకు శిథిలావస్థకు చేరిందంటూ కూడా నాటి ప్రభుత్వం సమీక్షలు నిర్వహించి అక్కడ ఒక ట్విన్ టవర్స్ ను నిర్మించాలని కూడా, ఆసుపత్రి నిర్మించాలని కూడా తలపెట్టింది. కానీ గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలన్నీ కూడా కోర్టులో కేసులు వేసి వాటిని అడ్డుకున్నటువంటి పరిస్థితి. కానీ తాజాగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తి స్థాయిలో ఏదైతే గోషామహల్ స్టేడియంలో కొత్త ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ స్టేడియం కనుక ఒకవేళ ఆసుపత్రి కనుక వస్తే మేము రోగాల బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది, మాకు ఇప్పటికే ఇరుకుగా రోడ్లు ఉన్నాయి, ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి అక్కడ ఆసుపత్రి నిర్మాణం చేపట్టద్దంటూ కూడా వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడతా ఉన్నారు. ఉన్నటువంటి ఆసుపత్రుల నిర్మాణమే చేతకాది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు కొత్తగా ఏదైతే ఆ ఉస్మానియా ఆసుపత్రిని ఏ విధంగా నిర్మిస్తారంటూ కూడా సూచిస్తా ఉన్నారు. ఇక అంతేకాకుండా నిమ్స్ ఆసుపత్రిలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో దాదాపు 15 అంతస్తుల భవనాన్ని నిర్మించాలి. అటు మాతా శిశువులకు సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పాత బిల్డింగ్ సరిపోవటం లేదు, అన్ని సౌకర్యాలు ఒకే వేదికగా ఉండాలంటూ కూడా ఆ కొత్త ప్రాజెక్టును కూడా అక్కడ నిర్మాణం కూడా చేపట్టారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అక్కడ శంకుస్థాపన చేసి ఆ పనులు కూడా జెట్ స్పీడ్ లో నడిచాయి. కానీ 14 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ 3 ఆసుపత్రులు కావచ్చు, అంతేకాకుండా నిమ్స్ ఆసుపత్రి, అంతేకాకుండా వరంగల్లో ఉన్నటువంటి ఏదైతే సెంట్రల్ జైలు పరిధిలో ఉన్నటువంటి అక్కడ కొత్త ప్రాజెక్ట్ ను కూడా ఆసుపత్రి నిర్మాణం కూడా చేపడతా ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఉన్నటువంటి నిమ్స్ ఆసుపత్రి కావచ్చు, గాంధీ ఆసుపత్రి కావచ్చు, ఉస్మానియా ఆసుపత్రి కూడా మందుల కొరత అయితే తీవ్రంగా కనిపిస్తా ఉంది. వైద్యులు కూడా అందుబాటులో ఉండట్లేదు. నిన్న కూడా ఓపీ సేవలు పూర్తి స్థాయిలో సర్వర్ డౌన్ కావడంతో చాలా మంది రోగులు కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఒకవేళ కనుక అక్కడ మందులు లేకపోతే ఆ చీటీలు తీసుకొని బయట ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ షాప్ లోకి వెళ్లి మందులు కొనలేనటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో అటు కేసీఆర్ కిట్లు అందట్లేదు, అంతేకాకుండా ఉన్నటువంటి రోగులందరికీ కూడా మందుల సౌకర్యాలు కూడా పూర్తి స్థాయిలో లేకపోవడంతో మందుల కొరత ఉంది, మందుల కొరత తీవ్రంగా వేధిస్తుంది అన్నటువంటి సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్లే ఉంటుంది. కానీ ప్రభుత్వం దృష్టికి ఉన్నా కూడా దాన్ని ఎందుకు, ఆ సమస్యను ఎందుకు అధిగమించలేకపోతున్నారు? మందుల కొరత తీర్చే విధంగా, లేకపోతే సిబ్బంది కొరత లేకుండా చేసే విధంగా ఎందుకు ఒక యాక్షన్ ప్లాన్ అనేది తీసుకోలేకపోతున్నారు? స్టాక్ అయితే బయట ఉన్నట్టుగానే అందులో ఉన్నటువంటి వైద్యులు చెప్తా ఉన్నారు. కానీ ఆసుపత్రికి మాత్రం మందులు సరిగా టైంకు రావట్లేదు.
కేవలం ఒక సమీక్ష కూడా దీనిపైన నిర్వహించట్లేదు రేవంత్ రెడ్డి కావచ్చు, అంతేకాకుండా ఉన్నటువంటి మంత్రి దామోదర్ రాజ్ నరసింహ ఏ ఒక్కరు కూడా దీని మీద సమీక్ష నిర్వహించేటువంటి అవకాశాలు అయితే ఈ మధ్యకాలంలో కనిపించట్లేదు. కేవలం ప్రకటనలకు పరిమితం అవుతున్నారు తప్ప ఉన్నటువంటి సర్కారు ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ పైన ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, మందులు అందుబాటులో ఉన్నాయా లేవా, రాబోయేటువంటి వేసవి కాలం కూడా కొంత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా ఏ మాత్రం కూడా రివ్యూలు చేయట్లేదు. మందుల కొరత అయితే దాదాపు చాలా వరకు విపరీతంగా వెంటాడుతుంది. గత వర్షాకాలంలో కూడా సీజనల్ వ్యాధులు భారీగా నమోదయ్యాయి. అటు ఏదైతే క్వారంటైన్ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ కూడా రోగుల తాకిడి పెరిగింది. గాంధీ ఆసుపత్రి కావచ్చు, నిమ్స్ ఆసుపత్రి కావచ్చు, అంతేకాకుండా ఉస్మానియా ఆసుపత్రి కూడా రోగుల తాకిడి రోజు రోజుకు పెరుగుతున్నప్పటికీ కూడా కేవలం సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ఈ పరిస్థితి కనుక ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా వైద్య ఆరోగ్య శాఖ అయితే పడకేసిందనే మనం అర్థం చేసుకోవచ్చు. రాజేష్.